నమస్తే అండి. ఈ వీడియోలో ఆలుతోటి మంచి రెసిపీ చూపిస్తాను. ఇది మనం చపాతీలోకి అలానే పూరీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది. ముందుగా ఈ కర్రీ కోసం నేను 2 బంగాళాదుంపలు తీసుకుంటున్నాను. బంగాళాదుంపలు కొంచెం పెద్ద సైజుగా ఉన్నాయి కాబట్టి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఈ ముక్కల్ని కుక్కర్లో వేసుకొని కొంచెం ఉప్పు అలానే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. బంగాళాదుంపలు కుక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిపోయిన తర్వాత కొంచెం చెక్క, 2 లవంగాలు, 1 యాలకుల ఫ్రై అయిన తర్వాత కొన్ని జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత ఆనియన్ అలానే 2 చీలికలు చేసుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగుతూ ఉన్నప్పుడే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కలర్ మారిన తర్వాత కొంచెం పసుపు అలానే కొంచెం కారం కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు ఫ్రై అవనివ్వాలన్నమాట. ఇప్పుడు కొంచెం 2 స్పూన్ల వరకు కర్డ్ వేసుకుంటున్నాను. ఈ కర్డ్ కూడా బాగా కుక్ అవ్వాలి. మనకి కర్డ్ వేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీరా కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకునేటప్పుడు మనకు ఆయిల్ అనేది చుట్టూతా పైకి వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపల్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా ప్రతి ముక్కకి పట్టేలాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ కూడా మీకు కర్రీ ఎంతవరకు థిక్గా ఉండాలి అనేది చూసుకొని వాటర్ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసాను. అలానే సాల్ట్ కూడా ఈ టైంలో చెక్ చేసుకోండి. నేను కొంచెం సాల్ట్ సరిపోలేదు, అందుకని కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి కుక్ చేసుకున్నాను. 2 to 3 మినిట్స్ తర్వాత మనకి ఆయిల్ అంతా పైకి తేలింది. మన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రెష్గా తురిమి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఆలూ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని మనం చపాతీలోకి అలానే పూరీలో కూడా తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.